ఇప్పుడు మనం రీజనింగ్ చాప్టర్ స్టార్ట్ చేస్తున్నామండి. రీజనింగ్ ఇంతవరకు మనం లాజిక్ చూసాం. లాజిక్ మీద బేస్ అయ్యి కంక్లూజన్స్ ఎలా ఉంటాయి అని చూసాం. మనం ఇప్పుడు రీజనింగ్ అనేది చూస్తాము. రీజనింగ్ తర్వాత రిలేషన్స్ అనేది ఒకటి. ఈ రెండు టాపిక్స్ మనం ఇవాళ చూద్దాము. రీజనింగ్ అంటే ఏమిటంటే వాట్ ఈజ్ రీజనింగ్ అండి? మనం ఒక స్టేట్మెంట్ మనం చేస్తే ఆ స్టేట్మెంట్ ని సబ్స్టాన్షియేట్ చేసుకునేటందుకు మనం ఇచ్చేటటువంటి ఒక రకమైన ఆర్గ్యుమెంట్, అంతే కదా రీజనింగ్ అంటే. నేను చెప్తాను వీళ్ళందరూ మంచివాళ్ళు అని చెప్పాను నేను ఒక స్టేట్మెంట్. అందరూ మంచివాళ్ళు నేను ఎలా చెప్పగలిగాను అనేది నేను జస్టిఫై చేయాలిగా. ఆ జస్టిఫై చేయడానికి నేను ఏం చేస్తాను, ఒక లాజిక్ ప్రజెంట్ చేస్తాను, ఒక ఆర్గ్యుమెంట్ ప్రజెంట్ చేస్తాను. అంటే ఐ విల్ గివ్ యూ ఎ రీజనింగ్ వై ఐ మేడ్ దట్ స్టేట్మెంట్. దిస్ ఈజ్ వాట్ ఈస్ కాల్డ్ రీజనింగ్. ఈ రీజనింగ్ ఇట్ ఈస్ ఆఫ్ సెవరల్ టైప్స్. ఇట్ ఈస్ ఆఫ్ నార్మల్లీ ఆఫ్ 3 టైప్స్ రీజనింగ్ మనం చదువుతాం. ఈ 3 టైప్స్ ఆఫ్ రీజనింగ్ లో ఫస్ట్ ది వి కాల్ ఇట్ డిడక్టివ్ రీజనింగ్. డిడక్టివ్ రీజనింగ్ అంటే ఏమిటంటే ఒక జనరల్ స్టేట్మెంట్ నుంచి వి డ్రా ఏ పర్టిక్యులర్ కంక్లూషన్, జనరల్ టు పర్టిక్యులర్ అని మనం అంటాం అనమాట దాన్ని. అది డిడక్టివ్ రీజనింగ్. డిడక్టివ్ అంటే ఏమిటి? వి డెడ్యూస్ ది రిజల్ట్ ఫ్రమ్ ఏ నోన్ స్టేట్మెంట్. వి డెడ్యూస్ ది రిజల్ట్, దీన్ని డిడక్టివ్ అని అంటాం. అంటే ఏమిటి? వి గో ఫ్రమ్, వి టేక్ ఏ జనరల్ స్టేట్మెంట్ and from that we will derive the result in respect of a particular item, a particular థింగ్. అదనమాట. దాన్ని అంటే మనం జనరల్ నుంచి పర్టికులర్ కి పెడుతున్నాము. ఈ మాట అర్థమైంది కదండి? ఓకే. తర్వాత నేను రెండోది చెప్తాను, దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రెండోది చెప్తా, ఇండక్టివ్ రీజనింగ్. ఇండక్టివ్ రీజనింగ్ ఈజ్ ఆపోజిట్ ఆఫ్ దిస్. అంటే ఇక్కడ ఒక ఇండివిజువల్ కేసులో ఉన్న ఒక స్టేట్మెంట్ తీసుకొని దాన్ని ఏం చేస్తామంటే మనం జనరల్ స్టేట్మెంట్ ఒకటి చేసేస్తాం. ఉదాహరణకి ఒక ఏ అనే ఒక ఊరు ఉందండి. ఈ ఏ అనే ఊరు ఉంది. ఈ ఏ ఊర్లో ఏమిటంటే మనం ఏమంటాం, బా అదంతా దొంగల ఊరురా అంటాం. మనం నిజంగా ఆ ఊర్లో అందరూ దొంగలు ఉంటారంటే ఉండకపోవచ్చును. కాకపోతే మనకేమిటి, ఒక ఊరు పేరు చెప్పగానే ఆ ఊరు నుంచి ఎక్కువగా దొంగలు పట్టుబడుతూ ఉంటారు కనుక ఆ ఏ అనే ఊర్లో ఎక్స్ అనేవాడు ఒకడు దొరికాడు, వై ఒకడు దొరికాడు, ఎం ఒకడు దొరికాడు, ఇంతమంది దొంగలు దొరుకుతుంటే దాన్ని ఏమనేస్తామండి మనం? ఆ ఊరు దొంగల ఊరురా అంటాం మనం. అంటే ఏమవుతుందనమాట, ఇండివిజువల్స్ స్టేటస్ ని బట్టి వీఆర్ డ్రాయింగ్ ఏ జనరల్ రెజల్యూషన్, ఒక జనరల్ డెసిషన్ ఒకటి తీసుకుంటున్నాం అక్కడ మనం. ఒక జనరల్ స్టేట్మెంట్ చెప్పేస్తున్నాం. దిస్ ఈజ్ వాట్ ఈస్ కాల్డ్ ఇండక్టివ్ రీజనింగ్. డిడక్టివ్ రీజనింగ్ అంటే ఏమిటి? ఆ ఊరంతా దొంగలే, ఏ అనే ఊరంతా దొంగలే, ఎక్స్ అనేవాడు ఏ అనే ఊర్లో ఉంటాడు అంటే అర్థం ఏమిటండి? ఎక్స్ అనేవాడు దొంగ. అర్థమైంది కదండి ఇది? ఓకేనా? సో ఇది ఇలా గుర్తుపెట్టుకోవాలి. దీన్ని డిడక్టివ్ రీజనింగ్ అంటుంటే ఊర్లో వాళ్ళందరూ దొంగలు అన్నాం కనుక అందులో ఎవరిని తీసుకున్నవాడు దొంగడు అయి ఉంటాడు అనేది మన ఉద్దేశం అనమాట. దీన్ని డిడక్టివ్ రీజనింగ్ అంటాం. అంటే డిడక్టివ్, డిడ్యూసింగ్ ఏ డెసిషన్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఏ పర్టికులర్ థింగ్ ఫ్రమ్ ఏ జనరల్లీ నోన్ థింగ్. అంటే వీఆర్ గోయింగ్ ఫ్రమ్ జనరల్ టు పర్టికులర్. దిస్ ఈజ్ వన్ టైప్ ఆఫ్ రీజనింగ్. ఇంకొకటి ఏమిటి, వాట్ రీజనింగ్ వి గివ్ ఈజ్ ఫ్రమ్ ది పర్టికులర్ కేసెస్ టు ఏ జనరల్. అంచేత డిడక్టివ్, ఇండక్టివ్ రీజనింగ్ అనేది జనరల్ టు పర్టికులర్ తీయడం డిడక్టివ్, పర్టికులర్ టు జనరల్ వెళ్ళడం అనేది ఇండక్టివ్. ఇవి ఎలా గుర్తుపెట్టుకోవాలండి? ఇది ఎప్పుడు అనుకుంటారు మీరు, రెండు ఆప్షన్స్ లో ఎప్పుడు కన్ఫ్యూజన్ వస్తుంది. జనరల్ టు పర్టికులర్ ఏది, పర్టికులర్ టు జనరల్ ఏది, ఏది డిడక్టివ్ ఏది ఇండక్టివ్, రెండు తెలుసు. ఏది ఏది అనేది కన్ఫ్యూజన్ వస్తుంది. ఈ కన్ఫ్యూజన్ పోవడానికి మనం కొన్ని కొండగుర్తులు పెట్టుకుంటాం. మీకు చెప్పాను నేను. మనం ఒక మాట ఒకటి గుర్తుపెట్టేసుకోండి మీరు, డీజీపీ అంటే డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్. మన అందరికీ గుర్తుండేటటువంటి మాట కదా అది, డీజీపీ అనేది. చాలా డీజీపీ అని గుర్తు పెట్టుకోండి. దీన్ని దేనికి అన్వయించుకోవాలంటే డి అంటే డిడక్టివ్ రీజనింగ్, జి అంటే జనరల్, పి అంటే పర్టికులర్. అంటే వెన్ యూ ప్రొసీడ్ ఫర్ ఏ పర్టికులర్ అబ్జర్వేషన్ ఫ్రమ్ ఏ జనరల్ అబ్జర్వేషన్, దెన్ ఇట్ ఈస్ కాల్డ్ డిడక్టివ్ రీజనింగ్. డీజీపీ అని గుర్తు పెట్టుకోండి. ది అదర్ వన్ ఈజ్ న్యాచురల్ ఇది ఇండక్టివ్ రీజనింగ్. అంటే గుర్తు పెట్టుకునేందుకు ఒక చిన్న గుర్తు అనమాట. డీజీపీ అంటే డిడక్టివ్ రీజనింగ్ ఈజ్ ఫ్రమ్ జనరల్ టు పర్టికులర్, జనరల్ స్టేట్మెంట్ నుంచి ఒక పర్టికులర్ కేసులో మనం అన్వయించుకోవడం. అలాగే ఇండక్టివ్ రీజనింగ్ అంటే ది అదర్ వన్, అంటే పర్టికులర్ కేసెస్ ని పట్టుకొని జనరల్ కేసు చూడడం. ఇప్పుడు మీకు నేను ఎగ్జాంపుల్ చెప్తాను, మీకు అర్థమవుతుంది. డిడక్టివ్ రీజనింగ్, జనరల్ టు పర్టికులర్, దిస్ వి అండర్స్టూడ్ దిస్. ఇప్పుడు ఎప్పుడు కూడా మీకు డిడక్టివ్ రీజనింగ్ లో వచ్చేటటువంటి కంక్లూజన్ ఇట్ కెన్ బి వ్యాలిడ్ ఆర్ ఇన్వాలిడ్ అని అంటాం. మీ రీజనింగ్ కరెక్ట్ అవ్వాలని లేదు కదా, మీరు రీజనింగ్ చెప్తున్నారే తప్ప జనరల్ నుంచి పర్టికులర్ కి అప్లై చేసి ఒక రీజనింగ్ ఇచ్చారే తప్ప అది కరెక్టా, అది వ్యాలిడా కాదా అనేది మనం చెప్పగలగాలి. వ్యాలిడా కాదా ఏమంటే ఇట్ కెన్ బి ఆఫ్ 2 టైప్స్. యువర్ రీజనింగ్ మే బి వ్యాలిడ్ ఆర్ ఇట్ మే నాట్ బి వ్యాలిడ్.
దీన్ని ఎప్పుడు వ్యాలిడ్ అంటాము, ఎప్పుడు ఇన్వాలిడ్ అంటాము. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి. ఉదాహరణకి ఇక్కడ ఏం చెప్పారంటే పోయిట్స్ ఆర్ ఆనెస్ట్. ఇది ఒక జనరల్ స్టేట్మెంట్. పోయిట్స్ ఆర్ ఆనెస్ట్ మీన్స్ సాధారణంగా కవులందరూ కూడా ఆనెస్ట్ పీపుల్ ఉంటారు. ఇట్స్ ఏ జనరల్ స్టేట్మెంట్. మోహన్ ఈజ్ ఏ పోయట్. వీఆర్ టాకింగ్ అబౌట్ ఏ పర్టికులర్ పర్సన్ మోహన్. హీ ఈజ్ ఏ పోయట్. హీ ఈజ్ వన్ ఆఫ్ ది పోయట్స్. హీ బిలాంగ్స్ టు ది క్లాస్ ఆఫ్ పోయిట్స్. కనుక ఇక్కడ మనం ఏం చెప్పాం, దీని నుంచి మనకి ఏమొస్తుంది, పోయట్స్ ఆర్ ఆనెస్ట్ అండ్ మోహన్ ఈజ్ ఏ పోయట్. అంచేత మోహన్ ఈజ్ ఆనెస్ట్ అనేటటువంటి మన డిరెక్షన్ వస్తుంది. అంతే కదండి. మోహన్ ఈజ్ ఆనెస్ట్ బికాస్ ఆల్ పోయిట్స్ ఆర్ ఆనెస్ట్. పోయిట్స్ ఆర్ ఆనెస్ట్ అంటే ఆల్ పోయిట్స్ ఆర్ ఆనెస్ట్ అని, బికాస్ ఆల్ పోయిట్స్ ఆర్ ఆనెస్ట్ అని. అండ్ యాజ్ మోహన్ ఈజ్ ఏ పోయట్ అని అన్నాం కనుక మోహన్ ఈజ్ ఆనెస్ట్ అనేది మనకు డిడక్షన్ వచ్చింది. మనకి డిడక్షన్, ఇది డిడక్షన్ అంటే జనరల్ స్టేట్మెంట్ నుంచి ఒకటి విషయంలో మనం ఈ కంక్లూజన్ డ్రా చేసాం. సో మోహన్ ఈజ్ ఆనెస్ట్. ఇప్పుడు దిస్ మోహన్ ఈజ్ ఆనెస్ట్ అనేది హౌ కెన్ యూ సే ఇఫ్ దిస్ ఈజ్ వ్యాలిడ్ ఆర్ ఇన్వాలిడ్? వ్యాలిడ్ ఆర్ ఇన్వాలిడ్ అనేది ఎప్పుడు చెప్తాము అని అంటే, ఉదాహరణకి ఇక్కడ చూడండి, మీ ప్రిమైసెస్ రెండు ట్రూ అయితే దిస్ వుడ్ బి అబ్సల్యూట్లీ వ్యాలిడ్, దిస్ వుడ్ బి అబ్సల్యూట్లీ కరెక్ట్ అనమాట. దట్ మీన్స్ వీ కాల్ హియర్ టెక్నికల్లీ వ్యాలిడ్. అంటే ఏమిటి, పొయిట్స్ ఆర్ ఆనెస్ట్ అనే స్టేట్మెంట్ కరెక్ట్ అయ్యి ఉండాలి. మీ పొయిట్స్ ఆర్ ఆనెస్ట్ అనే స్టేట్మెంట్ సపోజ్ ఇట్ ఈస్ నాట్ కరెక్ట్, అప్పుడు మోహన్ ఈజ్ ఆనెస్ట్ అనేది కరెక్ట్ అవుతుంది. పోయిట్ అయినంత మాత్రాన్ని ఆనెస్ట్ కావాలి అని లేదు కదా. సో దిస్ ప్రెమిసిస్ షుడ్ బి కరెక్ట్. అలాగే నాట్ ఓన్లీ దట్ ఈజ్ ఎనఫ్, మోహన్ ఈజ్ ఏ పోయెట్. ఇది నిజమై ఉండాలి, నిజంగా మోహన్ పోయెట్ అయి ఉండాలి, మనం అబద్ధం చెప్తూ ఉండకూడదు. సో వెన్ బోత్ ది ప్రిమైసెస్ హ్యాపెన్ టు బి ట్రూ, రెండు పొయిట్స్ ఆర్ ఆనెస్ట్ అనేది ట్రూ అయి ఉండాలి, మోహన్ ఈజ్ ఏ పోయెట్ అనేది ట్రూ అయి ఉండాలి. అప్పుడు మోహన్ ఈజ్ ఆనెస్ట్ అనేది డెఫినెట్ గా అది కరెక్ట్. దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ ఏ వ్యాలిడ్ రీజనింగ్ అని అంటాం. వ్యాలిడ్ రీజనింగ్ ఆర్ వ్యాలిడ్ ఆర్గ్యుమెంట్. రీజనింగ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఆర్గ్యుమెంట్. సో ఇట్స్ ఎ వ్యాలిడ్ రీజనింగ్ అండ్ వ్యాలిడ్ ఆర్గ్యుమెంట్ వెన్ both the premises of the syllogism are true. ఇది మనం వ్యాలిడ్ ఆర్ ఇన్వాలిడ్. అలా లేకపోతే అది ఇన్వాలిడ్ అవుతుంది. ఎందుకంటే అసలు ఆల్ పోయిట్స్ ఆర్ ఆనెస్ట్ అనేది తప్పు అన్నప్పుడు మోహన్ ఈజ్ పోయిట్ నుంచి మనం మోహన్ ఈజ్ ఆనెస్ట్ అని డిడ్యూస్ చేయడం తప్పు అవుతుంది. అలాగే మోహన్ అసలు పోయిట్టే కాకపోతే కూడా యూ కెనాట్ టేక్ హిమ్ ఇన్ టు దిస్ గ్రూప్ అండ్ ఇది అబద్ధం అయితే, ఇది ఫాల్స్ అయితే దిస్ డస్ నాట్ హ్యాపెన్, ఈ కంక్లూజన్ డస్ నాట్ కమ్. సో దిస్ ఈజ్ వాట్ ఈస్ కాల్డ్ డిడక్టివ్ రీజనింగ్. ఇందులో చూడండి మీరు, పోయిట్స్ ఆర్ ఆనెస్ట్ ఈజ్ జనరల్ అండ్ మోహన్ ఈజ్ ఏ పోయిట్ అనేది it is a particular case. So this is from general to particular. This is what is called deductive reasoning. రెండోది ఇండక్టివ్ రీజనింగ్. ఇండక్టివ్ రీజనింగ్ అంటే ఐ సెడ్ పర్టికులర్ టు జనరల్. ఉదాహరణకి ఇక్కడ ఏమంటాము, ఇక్కడ వి సెడ్ వ్యాలిడ్ ఆర్ ఇన్వాలిడ్ అన్నాం. అంటే అయితే కరెక్ట్ అవుతుంది, లేకపోతే కరెక్ట్ కాదు. అది ఇట్ ఈస్ వ్యాలిడ్ ఆర్ ఇట్ ఇస్ నాట్ వ్యాలిడ్. ఇండక్టివ్ రీజనింగ్ లో వ్యాలిడ్ ఇన్వాలిడ్ అని ఉండదు. సాధారణంగా అది జరగచ్చునో జరగకపోవచ్చునో అని డౌట్ లో ఉండిపోతుంది. అని చేత ఏమంటాము, ది రీజనింగ్ వీఆర్ గివింగ్ ఫర్ ద కమింగ్ టు దట్ కన్క్లూషన్ మే బి స్ట్రాంగ్ ఆర్ వీక్ అంటాం తప్ప వ్యాలిడ్ ఆర్ ఇన్వాలిడ్ అనేది ఉండదు. అది పూర్తిగా రైట్ అని చెప్పలేము, పూర్తిగా తప్పని చెప్పలేము. ఇక్కడ ఇట్ మే బి రైట్ ఆర్ ఇట్ మే బి రాంగ్. అంటే ఏమిటనమాట, యువర్ రీజనింగ్ కెన్ బి స్ట్రాంగ్ ఆర్ వీక్. ఇఫ్ యువర్ రీజనింగ్ ఈజ్ స్ట్రాంగ్ ఇట్ విల్ బి కరెక్ట్. ఇఫ్ యువర్ రీజనింగ్ వీక్ ఇట్ మే నాట్ బి కరెక్ట్. ఇఫ్ యువర్ రీజనింగ్ ఈజ్ స్ట్రాంగ్ ఇట్ మే బి కరెక్ట్. ఇది అనమాట, ఇలా వస్తుంది. కనుక అంచేత ఇక్కడ ఈ వ్యాలిడ్ ఇన్వాలిడ్ అని చెప్పలేం. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. డిడక్టివ్ రీజనింగ్ క్యాన్ బి వ్యాలిడ్ ఆర్ ఇన్వాలిడ్, బట్ ఇండక్టివ్ రీజనింగ్ క్యాన్ బి స్ట్రాంగ్ ఆర్ వీక్. దీస్ ఆర్ ఆల్ టెక్నికల్ టెర్మినాలజీ. గుర్తుపెట్టుకోండి మీరు, ఇదే నా సొంత ఇంగ్లీష్ కాదు, ఇవి సబ్జెక్ట్ లో ఉన్న టెర్మినాలజీ అనమాట. దిస్ హియర్ ఇన్ దిస్ సార్ట్ ఆఫ్ రీజనింగ్ యువర్ ఆర్గ్యుమెంట్ ఈస్ సెట్ టు బి either valid or invalid. When valid, when both the premises happen to be true. If not, they are invalid. ఇక్కడికి వచ్చేప్పుడు ఇండక్టివ్ రీజనింగ్ వచ్చేప్పటికి ఏమైంది, ఇట్ కెన్ బి స్ట్రాంగ్ ఆర్ వీక్. అంటే మీ రీజనింగ్ స్ట్రాంగ్ గా వీక్ అనేది. దీనికి ఉదాహరణ ఒకటి చెప్తాను నేను. ఇక్కడ కొన్ని స్టేట్మెంట్స్ చెప్పాను చూడండి. మోహన్ ఏ క్రికెటర్ ఈజ్ గుడ్ ఇన్ మ్యాథమెటిక్స్. అంటే మోహన్ ఈజ్ ఏ క్రికెటర్ అండ్ హీఈస్ గుడ్ ఇన్ మ్యాథమెటిక్స్. అలాగే గోపాల్ ఏ క్రికెటర్ ఈజ్ గుడ్ ఇన్, ఇది ఒక ఇండివిజువల్ కేసులో మోహన్ అనేవాడి కేసు వాడిని డిస్క్రైబ్ చేస్తూ వాడు ఒక క్రికెటర్, వాడు హీఈస్ గుడ్ అట్ మ్యాథ్స్ అని చెప్పాం మనం. అలాగే గోపాల్ ఈజ్ ఆల్సో ఏ క్రికెటర్ అండ్ హీఈస్ ఆల్సో గుడ్ ఇన్ మ్యాథ్స్. అలాగే ఎవడో శ్రీరామ్ ఈజ్ ఆల్సో ఏ క్రికెటర్ అండ్ హీఈస్ ఆల్సో గుడ్ ఇన్ మ్యాథ్స్. ఇంకొకటి ఎవడో కృష్ణ ఈజ్ ఆల్సో ఏ క్రికెటర్, హీఈస్ ఆల్సో గుడ్ ఇన్ మ్యాథ్స్. ఇట్లా కొన్ని చెప్పిన తర్వాత మనకు ఒక ఇంప్రెషన్ ఏమొస్తుంది, నార్మల్లీ ఆల్ క్రికెటర్స్ ఆర్ గుడ్ ఇన్ మ్యాథ్స్ అనేది మనం చేసాం. అంటే ఇక్కడ ఇండివిజువల్ స్టేట్మెంట్స్ తీసుకొని, అంటే ఏ స్టేట్మెంట్ గివెన్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఎన్ ఇండివిజువల్, అంటే పర్టిక్యులర్ కేసులో ఉన్న స్టేట్మెంట్స్ అన్ని కలిపి ఒక జనరల్
మనం ఒకటి డ్రా చేసాం. ఇందాక చెప్పాను, ఒక ఊర్లో 4 దొంగలు కనిపిస్తే ఊరంతా దొంగలేరా అంటారు. అంటే ఇండివిజువల్స్ ని బట్టి ఊరు మొత్తానికి పేరు రావడం. అలాగే ఇక్కడ ఏమిటి, 4 క్రికెటర్స్ మనకు తెలుసు, ఆ నలుగురు దే ఆర్ వెరీ గుడ్ అట్ మ్యాథమెటిక్స్. అంటే మనం ఒక స్టేట్మెంట్ ఇచ్చేసాం, ఆల్ క్రికెటర్స్ ఆర్ గుడ్ ఇన్ మ్యాథమెటిక్స్ అని. కెన్ ఇట్ బి అది కరెక్టా రాంగ్ అనేది లేదు, ఎందుకంటే అపార్ట్ ఫ్రమ్ దిస్ ఆర్గ్యుమెంట్ ఆల్ క్రికెటర్స్ క్యాన్ బి గుడ్ ఇన్ మ్యాథ్స్ ఆర్ మే నాట్ బి గుడ్ ఇన్ మ్యాథ్స్. మీరు ఇచ్చే రీజనింగ్ ఇక్కడ స్ట్రాంగ్ గా వీక్ అనేదే ఉంటుంది అనమాట. వ్యాలిడా ఇన్వాలిడ్ అని ఉండదు, ఎందుకంటే దట్ మే బి కరెక్ట్ ఆర్ మే నాట్ బి కరెక్ట్, 2 కేసులు ఉంటాయి కనుక నీ రీజనింగ్ ని బట్టి అది పూర్తిగా వ్యాలిడా కాదా అనేది ఎంత వ్యాలిడ్ అది కూడా పూర్తిగా ఉండదు, ఎంత వ్యాలిడ్ కాదు అనేది ఆధారపడి ఉంటుంది. దిస్ ఈజ్ వాట్ ఈస్ కాల్డ్ స్ట్రాంగ్ ఆర్ వీక్. ఉదాహరణకి మీకు ఇప్పుడు ఇందులో ఏమిటంటే వీ కెనాట్ సే ఇట్స్ ఏ వీక్ ఆర్గ్యుమెంట్, దాన్ని బట్టి మనం చెప్పలేం. కానీ ఇప్పుడు క్రికెట్ గేమ్ కి మ్యాథమెటిక్స్ నాలెడ్జ్ కి రిలేషన్ ఉందనుకోండి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ బాల్ ఎలా స్వింగ్ అవుతుంది అనేది వాడి చేతి యొక్క దీన్ని టర్నింగ్ ని బట్టి, పిచ్ యొక్క నేచర్ ని బట్టి, స్పేస్ ఎలా ఉంది అనే దాన్ని బట్టి ఆ బాల్ ఎట్లా స్వింగ్ అవుతుంది, వాడి చేతిని బట్టి ఏం తెలుస్తుంది, ఇన్ స్వింగ్ అవుతుందా అవుట్ స్వింగ్ అవుతుందా, ఇవన్నీ మనం ఊహించుకోగలగాలి. ఇవి తెలియాలంటే ఒక మ్యాథమెటిక్స్ తెలియాలి. అంటే ఈ స్పిన్ ఈ డైరెక్షన్ లో స్వింగ్ ఆర్ స్పిన్ పడినప్పుడు అది ఇటు తిరుగుతుంది, అదొక మ్యాథమెటిక్స్ పాయింటే కదా, మ్యాథమెటికల్ పాయింటే కదా. ఎందుకంటే పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ దగ్గర బాల్ మోషన్ ఎలా ఉన్నది అనే దాన్ని బట్టి దాని ఫర్దర్ కోర్స్ ఆఫ్ ట్రావర్స్ ఉంటుంది అన్నమాట. అందుకని ఇవన్నీ క్యాలిక్యులేట్ చేయడానికి మ్యాథమెటిక్స్ అవసరము అనుకుంటే యువర్ ఆర్గ్యుమెంట్ విల్ బి సమ్వాట్ స్ట్రాంగ్ ఆర్గ్యుమెంట్. ఎందుకంటే వాళ్ళు మంచి క్రికెటర్స్ ఎందుకు అయ్యారు అంటే వాళ్ళకందరికీ ఈ మ్యాథమెటిక్స్ తెలుసును కనుక, ఈ ప్రిన్సిపల్స్ తెలుసును కనుక, వాటితో వాళ్ళు ఐడెంటిఫై చేశారు కనుక వాళ్ళు బాగా ఆడగలుగుతున్నారు క్రికెట్. దిస్ ఈజ్ వాట్ ఈస్ కాల్డ్ స్ట్రాంగ్. ఆర్ నీకు అసలు క్రికెట్ అనే ఆటకి మ్యాథమెటిక్స్ అనే దానికి సంబంధమే లేదనుకోండి, అప్పుడు ఏమవుతుంది, దట్ బికమ్స్ ఏ వీక్ ఆర్గ్యుమెంట్. ఎందుకంటే ఆ నలుగురు నీకు తెలిసిన నలుగురు గుడ్ అట్ మ్యాథ్స్ అవడం ఇట్ ఈస్ యాక్సిడెంటల్, ఇన్సిడెంటల్, does not mean that all cricketers are good at maths. This is the inductive reasoning కి ఇచ్చేటటువంటి మనం ఒక ఎక్స్ప్లెనేషన్ అన్నమాట. నేను ఇప్పుడు మీకు చెప్తుంటే చిన్న విషయాల్లో ఉంటాయి కానీ ఇంత సబ్జెక్ట్ ఉంటుంది ఇందులో, ఇది దాన్ని తెలుసుకోవాల్సింది. మూడోది ఏమిటంటే అబ్డక్టివ్ రీజనింగ్ అంటాం. దేర్ ఆర్ 3 types ఆఫ్ రీజనింగ్స్. ది థర్డ్ వన్ ఈజ్ అబ్డక్టివ్ రీజనింగ్. అబ్డక్టివ్ రీజనింగ్ అంటే ఏమిటండి, ఇట్స్ ఎన్ ఎడ్యుకేటెడ్ గెస్ ఆన్ ది బేసిస్ ఆఫ్ అవర్ అబ్జర్వేషన్ అండ్ ఇన్కంప్లీట్ ఇన్ఫర్మేషన్. ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఏదో ఒక హెల్త్ డిజార్డర్ వచ్చింది, మీకు హెల్త్ డిజార్డర్, ఏదో బాధ వచ్చింది, కడుపులో నొప్పి ఏదో సంథింగ్. మీరు ఏం చేస్తారు, ఎందుకు కడుపు నొప్పి రావాలంటే, ఓహో నిన్న రాత్రి మనం అదేదో తిన్నాం కదా, బంగాళదుంప వేపుడు ఎక్కువ తినేసాం బాగుందని, అందుకని కడుపు నొప్పి వచ్చేసింది అని ఏదో అనుకుంటారు. మీరు ఏం చేస్తారు, యూ గో టు ఏ డాక్టర్, యూ టెల్ డాక్టర్ గారు నాకు కడుపు నొప్పి చాలా ఉన్నది, బహుశా నేను నిన్న బంగాళదుంప కూర బాగా ఎక్కువ తిన్నాను, నేను వేపుడు బాగుందని అందుకని వచ్చి ఉంటుంది అని చెప్తారు డాక్టర్ గారు. ఈజ్ ఇట్ ట్రూ? యూ డు నాట్ నో వాట్ హ్యాపెండ్ ఇన్సైడ్. మీరు తిన్నది అది ఒకటే తినలేదు, మీరు ఇంకా తింటారు కదా, వేరే సబ్స్టెన్సెస్ కూడా తినుంటారు మీరు. సో ఇన్ని తిన్నందువల్ల లోపల మీకు ఏమి తేడా వచ్చిందో, ఎందుకు ఎలా జరిగిందో పేషెంట్ కి తెలియదు, వెళ్ళినోడికి తెలియదు. వాడు ఊహించింది ఏదో వాడు చెప్పాడు, అంటే హీ హాస్ గివెన్ ఇన్కంప్లీట్ ఇన్ఫర్మేషన్ టు ది డాక్టర్. బట్ వాట్ డాక్టర్ బట్ హౌ డాక్టర్ డయాగ్నైజెస్, డాక్టర్ ఎట్లా డయాగ్నైజ్ చేస్తాడండి అని అంటే, ఇన్కంప్లీట్ ఇన్ఫర్మేషన్ పేషెంట్ ఇచ్చిన దాన్ని బట్టి ఆయన సబ్జెక్ట్ ఆఫ్ మెడిసిన్ చదువుకున్నారు కనుక ఆయన ఏమేం తిన్నాడో కనుక్కుని, మామూలుగా తినే టైము ఏ టైంలో తిన్నాడో ఆ తేడాలు కనుక్కుని, ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఎలిసిట్ చేసుకుని ఆయన, ఒకసారి అండి అందరినీ నేను మ్యూట్ చేస్తానే. సో ఈ ఇన్ఫర్మేషన్ అంతా తెలుసుకున్న తర్వాత, ఎలిసిట్ చేసుకున్న తర్వాత, ఆయన బేస్డ్ ఆన్ హిజ్ ఎడ్యుకేషన్, అతనికి అంతకుముందు ఉన్న మెడిసిన్ చదివిన నాలెడ్జ్ వల్ల హీ గివ్స్ యూ ది కరెక్ట్ డయాగ్నోసిస్ వై ఇట్ హ్యాపెండ్. అదేదో మీరు బంగాళాదుంప కూర ఎక్కువ తిన్నందువల్ల వచ్చిందని కాదు, దేర్ కెన్ బి అదర్ రీజన్స్ దట్ హీ ఐడెంటిఫైస్ with reference to his earlier knowledge or his education of medicine based on the incomplete information by the patient. This is what is called abductive reasoning antam. Ante based on an incomplete information and with reference to his wisdom on that particular subject, he can make a గుడ్ కన్క్లూషన్. దిస్ ఈజ్ వాట్ ఈస్ కాల్డ్ అబ్డక్టివ్ రీజనింగ్. అందుకని వాడు రీజనింగ్ ఇస్తాడనమాట. డాక్టర్ చెప్తాడు, అయ్యా నువ్వు అది తిన్నందువల్ల రాలేదు, దీనివల్ల వచ్చింది, ఇలా వస్తే ఇలా వస్తుంది అని ఒక రీజనింగ్ ఇచ్చి ఎందుకు వచ్చిందో మనకి చెప్తాడు. దిస్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ దాట్. సో ఇట్స్ అన్ ఎడ్యుకేటెడ్ గెస్ ఆన్ ది బేసిస్ ఆఫ్ అవర్ అబ్జర్వేషన్
and incomplete information. Patients cannot identify all symptoms of their ailment, but doctor guesses the precise cause based on the patient's incomplete information. This is called abductive reasoning. This way, reasoning is of three types. One is deductive reasoning, DGP, general to particular, is called deductive reasoning, and the other one is inductive reasoning. Deductive reasoning can be valid or invalid based on the premises are true or false, and inductive reasoning can be strong or weak based on the argument you are presenting. Abductive reasoning is coming to a conclusion based on the incomplete information given by a particular individual, and added to that the knowledge of the person who is making the conclusion. This is the reasoning. ఓకేనండి. నా ఇప్పుడు ఆర్గ్యుమెంట్ అంటే ఏమిటో చూద్దాం మనం. ఆర్గ్యుమెంట్ లో ఇప్పుడు మనం డిడక్టివ్ రీజనింగ్, ఇండక్టివ్ రీజనింగ్ లో డిడక్టివ్ రీజనింగ్ ఈజ్ వ్యాలిడ్ ఆర్ ఇన్వాలిడ్ అన్నాం, ఇండక్టివ్ రీజనింగ్ లో స్ట్రాంగ్ ఆర్ వీక్ అన్నాం. అలాగే ఇప్పుడు ఆర్గ్యుమెంట్ కి ఏమున్నాయి అనేది చెప్తాం. ఇప్పుడు అది చూద్దాం మనం. ఆర్గ్యుమెంట్ అంటే ఏమిటండి? మనం చెప్పాం, ఇట్స్ ఎ ఫార్మ్ ఆఫ్ రీజనింగ్ టు ఎస్టాబ్లిష్ ది ట్రూత్ ఆఫ్ వన్స్ క్లెయిమ్. మీరు కంక్లూజన్ చెప్పారు, ఒక స్టేట్మెంట్ చెప్పి అందులో నుంచి ఒక కంక్లూజన్ తీశారు. రెండు స్టేట్మెంట్స్ మీ ముందుంటే, ప్రిమైసెస్ మీ ముందుంటే ఒక కంక్లూజన్ తీశారు. ఆ కంక్లూజన్ కరెక్టా అనేది, మీరు తీసిన కంక్లూజన్ కరెక్టే అని మీరు ఎస్టాబ్లిష్ చేయడానికి యూ గివ్ ఏ సార్ట్ ఆఫ్ రీజనింగ్ విచ్ ఈస్ కాల్డ్ ఆర్గ్యుమెంట్. ఇది మనకు తెలిసిన విషయం. ఇది అంచేత బేస్డ్ ఆన్ ది అస్యూమ్డ్ ట్రూత్ ఆఫ్ ఎవిడెన్స్ ఇన్ అదర్ క్లెయిమ్స్ ఈస్ ఆర్గ్యుమెంట్. ఓకే, నౌ ఆర్గ్యుమెంట్ ఏమవుతుందండి? అక్కడ ఎలాగైతే వ్యాలిడ్, ఇన్వాలిడ్, తర్వాత స్ట్రాంగ్, వీక్ అన్నాము, ది ఆర్గ్యుమెంట్ కెన్ బి ఏ సౌండ్ ఆర్గ్యుమెంట్ ఆర్ ఎన్ అన్సౌండ్ ఆర్గ్యుమెంట్. అంటే మీరు ఇచ్చే రీజనింగ్ ఇన్ ది షేప్ ఆఫ్ యువర్ ఆర్గ్యుమెంట్, ఇట్ కెన్ బి సౌండ్. సౌండ్ అంటే స్ట్రాంగ్ అనమాట, పర్ఫెక్ట్ అనమాట. ఇక్కడ స్ట్రాంగ్ అనే మాట వాడలేదు, సౌండ్, ఇవన్నీ టెక్నికల్ వర్డ్స్. ఆర్ అన్సౌండ్ అంటే అందులో సత్తా లేదు, మీరు ఇచ్చే ఆర్గ్యుమెంట్ లో సత్తా లేనప్పుడు అన్సౌండ్ ఆర్గ్యుమెంట్ అంటాం. అది మంచి స్ట్రాంగ్ అయిన ఆర్గ్యుమెంట్ ఇచ్చి ఎస్టాబ్లిష్ చేసుకోగలిగితే దాన్ని సౌండ్ ఆర్గ్యుమెంట్ అంటాం. ఇదేమిటో చూద్దాం ఇప్పుడు మనం. వాట్ ఈజ్ ఎ సౌండ్ ఆర్గ్యుమెంట్ ఆర్ వాట్ ఈజ్ ఎన్ అన్సౌండ్ ఆర్గ్యుమెంట్? దిస్ విల్ సీ. ఇప్పుడు నో పర్సన్ ఏజ్డ్ లెస్ దాన్ 8 years కెన్ ఓట్, ఇది ఒక ప్రిమిసిస్. అలాగే ఏ ఓటర్ కెన్ రిజిస్టర్ ఫర్ ఓటర్ కార్డ్, అంటే ఓటర్ అనేవాడు ఓటర్ కార్డు రిజిస్టర్ చేయొచ్చు, లెస్ దాన్ 18 years ఉన్నవాడు ఓటు చేయలేడు. అంటే ఏమైందండి? ఈ రెండింటి నుంచి మనకు వచ్చినటువంటి కంక్లూజన్ ఏమొస్తుంది మనకి? నో పర్సన్ ఏజ్ లెస్ దాన్ 8 years కెన్ నాట్, నో పర్సన్ అన్నాం కదా, కెన్ రిజిస్టర్ ఫర్ ఓటర్ కార్డ్. అంటే అర్థం ఏమిటి? నో పర్సన్ ఏజ్ లెస్ దాన్ 8 years కెన్ ఓట్. 18 ఏళ్ళ కంటే తక్కువ ఉన్నవాడు ఓటు చేయలేడు. ఓటర్ అయితే వాడు ఓటర్ కార్డు రిజిస్టర్ చేసుకోవచ్చు. అంటే 18 ఏళ్ల కంటే తక్కువ వయసు ఉన్న వాళ్ళు ఓటర్ కార్డుకి రిజిస్టర్ చేసుకోలేరు. ఇది మనకు ఆర్గ్యుమెంట్. ఈ ఆర్గ్యుమెంట్ మనం చూద్దాం ఇప్పుడు. దీన్ని ఏమంటాము అనేది మనం చూద్దాం ఇక్కడ. ది కంక్లూజన్ ఈజ్ లాజికల్, హెన్స్ ది ఆర్గ్యుమెంట్ ఈజ్ కాల్డ్ వ్యాలిడ్. ఇది ఎప్పుడు వ్యాలిడ్ అవుతుందండి? వ్యాలిడ్ అంటే ఏమిటంటే ఇక్కడ మీకు ఇక్కడ వ్యాలిడ్ అంటే చెప్పాను, ఎప్పుడు ఒక సిలోజిజం ఉన్నప్పుడు అందులో ఉన్నటువంటి ప్రిమైసిస్ యూ షుడ్ టేక్ దెమ్, బిలీవ్ దెమ్ టు బి ట్రూ. అంతే. మీకు ట్రూత్ వాల్యూ మీ కామన్ సెన్స్ ఉపయోగించి జడ్జి చేయడానికి వీల్లేదు అక్కడ. మీరు ఎప్పుడో ఒక ఆర్గ్యుమెంట్ గా చూసేటప్పుడు ఆ రెండు ప్రిమైసిస్ లో చెప్పినటువంటి విషయము యూ హ్యావ్ టు అటాచ్ ట్రూత్ వాల్యూ టు దట్ ఈస్ ట్రూ అని తీసుకోవాలి. అలా తీసుకున్నప్పుడు ఆ రెండు ప్రిమైసిస్ నుంచి లాజికల్ గా ఏ కంక్లూజన్ అయితే వస్తుందో దట్ ఈస్ వ్యాలిడ్, దట్ ఈస్ కరెక్ట్. అంటే ఆల్ క్యాట్స్ ఆర్ డాగ్స్, ఆల్ డాగ్స్ ఆర్ జేబ్రాస్ అన్నానండి, అప్పుడు ఆల్ క్యాట్స్ ఆర్ జేబ్రాస్ అని వచ్చింది. ఇది కామన్ సెన్స్ శుద్ధ తప్పిది, బట్ లాజికల్లీ కరెక్ట్ కదా. ఆల్ క్యాట్స్ ఆర్ డాగ్స్, ఆల్ డాగ్స్ ఆర్ జేబ్రాస్ అంటే డాగ్స్ కామెంట్ అని చేస్తే ఆల్ క్యాట్స్ ఆర్ జేబ్రాస్, ఇట్ ఈస్ లాజికల్లీ కరెక్ట్. అంటే అందుకని దీన్ని ఏమంటే ఆర్గ్యుమెంట్ ఈజ్ వ్యాలిడ్, యువర్ ఆర్గ్యుమెంట్ ఈజ్ వ్యాలిడ్ లాజికల్లీ, చేత ఇది వ్యాలిడ్ ఆర్గ్యుమెంట్ అని అంటాం. ఇప్పుడు సౌండ్ ఆర్గ్యుమెంట్ అంటే ఏమిటంటే ఈ ప్రెమిసిస్ రెండు ట్రూ అయితే, ఈ రెండు ట్రూ అయితే దట్ బికమ్స్ ఏ సౌండ్ ఆర్గ్యుమెంట్. ఇప్పుడు నేను చెప్పిన ఉదాహరణ ఆల్ క్యాట్స్ ఆర్ డాగ్స్, ఆల్ డాగ్స్ ఆర్ జేబ్రాస్ అని అన్నాను నేను. సో ఆల్ క్యాట్స్ ఆర్ జేబ్రాస్, ఇది యాక్చువల్ గా ఇన్ ది రియల్ టైమ్ ఈజ్ ఇట్ కరెక్ట్ అండి? క్యాట్స్ ఆర్ డాగ్స్ ఏమిటి, డాగ్స్ ఆర్ జేబ్రాస్ ఏమిటి? నాన్సెన్స్, అది కరెక్ట్ కాదు. అంచేత ఏమవుతుంది అనమాట, బట్ ది ఆర్గ్యుమెంట్ ఈజ్ వ్యాలిడ్ బేస్డ్ ఆన్ ది లాజిక్. ఆర్గ్యుమెంట్ ఈజ్ వ్యాలిడ్ బట్ ఈజ్ అన్సౌండ్ బికాస్ ఇట్ ఈస్ నాట్ ట్రూ ఇన్ రియాలిటీ. సో దిస్ ఈజ్ కాల్డ్ అన్ అన్సౌండ్ ఆర్గ్యుమెంట్. సౌండ్ ఆర్గ్యుమెంట్ అంటే ఏమిటి? ఇప్పుడు ఇక్కడ మనం చెప్పుకున్న ఎగ్జాంపుల్ చూడండి. 18 ఏళ్ల కింద వాడు ఓటు చేయలేడు, ఓటు చేయలేని వాడు ఓటర్ కార్డు కోసం రిజిస్టర్ చేయలేడు. దీస్ ఆర్ ట్రూ ఇన్ రియల్ కదండి, రియల్ టైమ్ లో దే ఆర్ ట్రూ ఫ్యాక్ట్స్. సో అంచేత
ఈ ప్రెమైసిస్ లో ఉండేటటువంటి కంటెంట్ ఇఫ్ ఇట్ ఈస్ ట్రూ ఇన్ ది రియల్ టైమ్, దెన్ దట్ బికమ్స్ ఏ సౌండ్ ఆర్గ్యుమెంట్. దెన్ దట్, ఎందుకంటే ఆర్గ్యుమెంట్ ఈజ్ ఆల్రెడీ వ్యాలిడ్, ఇట్స్ ఆల్రెడీ వ్యాలిడ్ బై వర్చ్యూ ఆఫ్ ది లాజిక్. లాజిక్ ప్రకారం వ్యాలిడ్. కానీ బోత్ ప్రిమైసిస్ లో ఉన్న విషయము, బికాజ్ ఇట్స్ ఎ ట్రూ థింగ్ ఇన్ రియల్ లైఫ్, దెన్ ఇట్ బికమ్స్, వి కాల్ ఇట్ ఏ సౌండ్ ఆర్గ్యుమెంట్. అంచేత ఇప్పుడు ఇటువంటి ఆర్గ్యుమెంట్ ని వి కాల్ ఇట్ ఏ సౌండ్ యాజ్ వెల్ యాజ్ ఏ వ్యాలిడ్ ఆర్గ్యుమెంట్. దీన్ని సౌండ్ అండ్ వ్యాలిడ్ అని అంటాం. ఒకవేళ మీకు ప్రెమైసిస్ లో ఉండే కంటెంట్ ని బట్టి లాజికల్ గా ఆర్గ్యుమెంట్ కరెక్ట్ అయితే దాన్ని వ్యాలిడ్ ఆర్గ్యుమెంట్ అంటాం. కానీ ఇఫ్ ది కంటెంట్ ఆఫ్ ది ప్రెమైసిస్ ఇస్ నాట్ ట్రూ ఇన్ రియల్ లైఫ్, దెన్ వీ కాల్ ఇట్ అన్ అన్సౌండ్ అండ్ వ్యాలిడ్ అని అంటాం. సో సౌండ్ అండ్ వ్యాలిడ్, అన్సౌండ్ అండ్ వ్యాలిడ్ అంటే ఇవి అనమాట. ఈ రెండు మీకు ఎగ్జాంపుల్ చేశాను. ఇక్కడ ఏం చేశాను, మీకు అన్సౌండ్ కి ఇక్కడ వేరే ఎగ్జాంపుల్ చూపించాను చూడండి. ఆల్ ల్యాప్టాప్ స్క్రీన్స్ ఆర్ మేడ్ ఆఫ్ డైమండ్స్. అర్థమైంది మీకు? డైమండ్స్ కాస్ట్ వెరీ లెస్. అంచేత ఇక్కడ మీకు లాజికల్ గా ఏమొస్తుందండి, ఇక్కడ ఆల్ ల్యాప్టాప్ స్క్రీన్స్ మేడ్ ఆఫ్ డైమండ్స్, డైమండ్స్ కాస్ట్ వెరీ లెస్, దేర్ ఫోర్ ఆల్ ల్యాప్టాప్ స్క్రీన్స్ కాస్ట్ వెరీ లెస్. లాజికల్లీ దిస్ ఈస్ ఎ వ్యాలిడ్ ఆర్గ్యుమెంట్. అంతే. ఈ రెండు ప్రిమైసెస్ కరెక్ట్ అనుకుంటే యువర్ ఆర్గ్యుమెంట్ ఈస్ కరెక్ట్. సో దట్ ఈస్ ఎ వ్యాలిడ్ ఆర్గ్యుమెంట్ అని అంటాం మనం. అయితే ఈజ్ ఇట్ కరెక్ట్ ఇన్ రియల్ లైఫ్? ఆర్ డైమండ్స్ చీప్? ఆర్ డైమండ్స్ వెరీ లెస్, కాస్ట్ వెరీ లెస్? కనుక ఇది మీకు ఏమైపోయింది అనమాట, ఇన్ రియల్ లైఫ్ దిస్ హ్యాస్ నో సెన్స్, డస్ నాట్ మేక్ సెన్స్. సో దిస్ ఈజ్ నాట్ ట్రూ ఇన్ ది రియల్ లైఫ్, దేర్ ఫోర్ ఇట్ ఈస్ కాల్డ్ అన్ అన్సౌండ్ ఆర్గ్యుమెంట్. కనుక దిస్ ఈజ్ అన్ అన్సౌండ్ బట్ వ్యాలిడ్ ఆర్గ్యుమెంట్ అని చెప్పి దీన్ని అంటాం మనం. తర్వాత ఒక ఇన్వాలిడ్ ఆర్గ్యుమెంట్ అంటే ఏమిటి? ఇది ఇంతవరకు పైన రెండు వ్యాలిడ్ ఆర్గ్యుమెంట్స్ చూసాం. వ్యాలిడ్ ఆర్గ్యుమెంట్స్ లో సౌండ్ ఏది, అన్సౌండ్ ఏది, ఈ డిఫరెన్స్ చూసాం. నవ్ వి సీ వాట్ ఈజ్ అన్ ఇన్వాలిడ్ ఆర్గ్యుమెంట్. ఇక్కడ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పేస్తాను, మీకు తక్కువ అర్థమైపోతుంది. ఆల్ స్టూడెంట్స్ ఆర్ ఇంటెలిజెంట్, మోహన్ ఈజ్ ఇంటెలిజెంట్ అన్నాం మనం. దేర్ ఫోర్ మోహన్ ఈజ్ ఏ స్టూడెంట్. ఇది ఆర్గ్యుమెంట్ వ్యాలిడ్ అవుతుందండి. ఉదాహరణకి ఆల్ స్టూడెంట్స్ ఆర్ ఇంటెలిజెంట్, స్టూడెంట్స్ అందరూ తెలివైన వాళ్ళు, మోహన్ కూడా తెలివైన వాడు, కనుక మోహన్ స్టూడెంట్. ఇది ఇక్కడ మనకు వచ్చినటువంటిది. దేర్ ఫోర్ మోహన్ ఈజ్ ఏ స్టూడెంట్ అనేది మనకు వచ్చిన కంక్లూజన్. ఇది కరెక్ట్ అవుతుందండి? అవ్వదు. ఎందుకంటే ఆల్ స్టూడెంట్స్ ఆర్ ఇంటెలిజెంట్, మోహన్ ఈజ్ ఇంటెలిజెంట్. మోహన్ స్టూడెంట్ కాకపోయినా కూడా ఇంటెలిజెంట్ అయ్యి ఉండొచ్చు కదా. స్టూడెంట్ కాకుంటే కూడా మోహన్ ఇంటెలిజెంట్ అయ్యి ఉండొచ్చు. అంచేత ఈ రెండు స్టేట్మెంట్స్ నుంచి మోహన్ ఈజ్ ఏ స్టూడెంట్ అనేటటువంటి రిజల్ట్ తీసుకోవడం అనేది దట్ బికమ్స్ ఇన్వాలిడ్. దట్ బికమ్స్ ఇన్వాలిడ్. ఇట్స్ నాట్ ఏ కరెక్ట్ ఆర్గ్యుమెంట్. ది ఆర్గ్యుమెంటే తప్పది. ఎందుకంటే ఇక్కడ మోహన్ ఈజ్ ఇంటెలిజెంట్ డస్ నాట్ మీన్ మోహన్ ఈజ్ సర్టన్లీ ఏ స్టూడెంట్. స్టూడెంట్స్ కాని వాళ్ళు కూడా ఇంటెలిజెంట్ పీపుల్ ఉంటారు, కనుక ఈ నీడ్ నాట్ బి ఏ స్టూడెంట్. దేర్ ఫోర్ ఇందులో నుంచి తీసినటువంటి కంక్లూజన్ అది ఇన్వాలిడ్, అది తప్పుడు. అంచేత దాన్ని ఇన్వాలిడ్ ఆర్గ్యుమెంట్ అని అంటాం. ఇది ఒక ఆర్గ్యుమెంట్. సో ఇప్పుడు ఆర్గ్యుమెంట్ కెన్ బి వ్యాలిడ్ ఆర్ ఇన్వాలిడ్. Invalidity, invalid arguments, they can be sound or unsound, and totally the argument may be invalid argument. ఇంకొక టైప్ ఆఫ్ ఆర్గ్యుమెంట్ ఏమంటే కోజెంట్ ఆర్గ్యుమెంట్ అంటాం. ఇది కోజెంట్ ఆర్గ్యుమెంట్ అనేది, కోజెంట్ అంటే మనం జనరల్ గా వినే జనరల్ వర్డే కదా, ఈ టాక్స్ కోజెంట్లీ అంటాం మనం, అంటే కరెక్ట్ గా మాట్లాడతాడు అని. అంచేత ఈ కోజెంట్ అనేది ఏమిటి అంటే సౌండ్ ఆర్గ్యుమెంట్ అనే దానికి ఇట్ ఈస్ అనదర్ నేమ్. ఏ సౌండ్ ఆర్గ్యుమెంట్ ఈజ్ ఆల్సో అడ్రస్డ్ యాజ్ కోజెంట్ ఆర్గ్యుమెంట్. ఇది ఇక్కడికి ఇది ఇంతవరకు అయిందండి. ఇది ఒకటి ఇంపార్టెంట్ నోట్స్ కూడా చెప్పేస్తాను నేను ఇక్కడ, దీంతో స్టాప్ చేసేస్తాం మనం ఇవాళకి. ఇంపార్టెంట్ నోట్స్ అబౌట్ అన్ ఆర్గ్యుమెంట్. దిస్ ఈజ్ లైక్ ఏ రివిజన్. ఇప్పుడు పైన చెప్పుకున్న వాటన్నింటికి ఒక రివిజన్ గా ఒక పక్కన రాశాను నేను. ఎందుకు? మీరు అది పైన అండర్స్టాండ్ చేసుకుని వచ్చిన తర్వాత ఈ ఇంపార్టెంట్ నోట్స్ అబౌట్ అన్ ఆర్గ్యుమెంట్ అనేది చదివితే దిస్ హెల్ప్స్ యూ టు ఆన్సర్ ది క్వశ్చన్స్ గివెన్ ఆన్ దిస్ టాపిక్. అంటే దీన్ని ఒక రకంగా చెప్పాలంటే దీస్ ఆర్ ఆల్ ది టిప్స్ టు ఆన్సర్ క్వశ్చన్స్ సెట్ ఆన్ దిస్ టాపిక్. అదేమిటి? If the given premises are true, the conclusion must be true. A valid argument does not have a false conclusion. ఎప్పుడైతే మనం ఒక ఆర్గ్యుమెంట్ వ్యాలిడ్ అన్నామో కంక్లూజన్ ఫాల్స్ అవడానికి వీల్లేదు. ఎందుకు? కంక్లూజన్ అనేది ఫాల్స్ కానప్పుడే వీ కాల్ ఇట్ ఏ వ్యాలిడ్ ఆర్గ్యుమెంట్. ఫాల్స్ అయితే ఇన్వాలిడ్ ఆర్గ్యుమెంట్ అంటాం మనం. డెరైవ్డ్ ఫ్రమ్ ట్రూ ప్రిమైసెస్ అంటే డస్ నాట్ హ్యావ్ ఏ ఫాల్స్ కంక్లూజన్ డెరైవ్డ్ ఫ్రమ్ ట్రూ ప్రిమైసెస్. రెండు ప్రిమైసెస్ ట్రూ అయితే కంక్లూజన్ ఈజ్ నెవర్ ఫాల్స్. కంక్లూజన్ ఈజ్ ఆటోమేటికల్లీ ట్రూ. దట్ ఈస్ ది ఫస్ట్ పాయింట్. తర్వాత ఇఫ్ ది కంక్లూజన్ డెరైవ్డ్ ఫ్రమ్ ట్రూ ప్రిమైసెస్ ఈజ్ ఫాల్స్, దెన్ ది ఆర్గ్యుమెంట్ ఈజ్ ఇన్వాలిడ్. అంటే ట్రూ ప్రిమైసెస్ నుంచి మనం తీసుకున్న కంక్లూజన్ తప్పు అయితే దాన్ని ఇన్వాలిడ్ అంటాం. లైక్ దిస్ అంటే ఏమిటి? ఆల్ స్టూడెంట్స్ ఆర్ ఇంటెలిజెంట్, మోహన్ ఈజ్ ఇంటెలిజెంట్.
ఇందులో నుంచి మనకి వచ్చేటటువంటి ఆర్గ్యుమెంట్ మోహన్ ఈజ్ స్టూడెంట్ అని వస్తుంది, లాజికల్ గా వస్తున్నది మనకి. కానీ అది ఏమవుతుంది అనమాట, ఈ ప్రెమిసెస్ రెండు కరెక్టే, ఆ స్టూడెంట్స్ ఆర్ ఇంటెలిజెంట్ అనేది కరెక్టే, మోహన్ ఈజ్ ఇంటెలిజెంట్ అనేది కరెక్టే. ఇఫ్ ది కంక్లూజన్ డెరైవ్డ్ ఫ్రమ్ ట్రూ, సో ఈ రెండు ప్రెమైసెస్ కూడా ట్రూ ప్రెమైసెస్, కానీ కంక్లూజన్ ఏమైందండి, రాంగ్ అయింది. ఎందుకంటే మోహన్ ఈ నట్ బి స్టూడెంట్ అని చెప్పుకున్నాం కదా, అటువంటిప్పుడు ఏమంటాం దాన్ని, దెన్ ది ఆర్గ్యుమెంట్ ఈస్ ఇన్వాలిడ్, దాన్ని ఇన్వాలిడ్ ఆర్గ్యుమెంట్ అంటాం. దో ది ప్రెమైసెస్, బోత్ ది ప్రెమైసెస్ ఆర్ ట్రూ, ఇఫ్ ది కంక్లూజన్ ఈస్ రాంగ్, then it becomes an invalid argument. The deductive arguments can be valid or invalid. It is valid if the premises are true, then its conclusion must be true. ఎందుకంటే మనం మొదటి పాయింట్ లో చదివాం, when the both the premises are true, the conclusion is automatically true. Then a valid argument cannot have a false conclusion derived from true premises when the argument is valid. Invalid కాదు, ఈ మోహన్ అనే అతని ఎగ్జాంపుల్ తీసుకోండి, వ్యాలిడ్ ఆర్గ్యుమెంట్. If the argument is valid, it cannot have a false conclusion from true premises. ఇవన్నీ చెప్పిందే, ఇన్ అదర్ వర్డ్స్ ఇటు అటు అటు ఇటు ఎప్పుడు చెప్తున్నాను అనమాట. అంటే వేరియస్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అపీర్ అయితే లుకింగ్, ఐ మీన్ రిమెంబరింగ్ దీస్ థింగ్స్, రికలెక్టింగ్ దీస్ థింగ్స్, యూ కెన్ ఆన్సర్ ది క్వశ్చన్స్. ఇఫ్ ది కంక్లూజన్ derived from true premises is false, is invalid చెప్పుకున్నాము. ఇఫ్ ది premises are true, then the conclusion is true. ఇది కూడా పైన చెప్పుకున్నదే రిపీట్ అయింది. తర్వాత if the premises of argument and conclusion are true in reality, then the argument is considered sound. ఇది కూడా చదువుకున్నాము. If given premises are true, then the conclusion is true. This means that it's a valid argument. But if it is not true in reality, it is called an unsound argument. So it is a valid but unsound argument. Next, the premises and conclusions can be true or false. ఇది మనకు తెలుసు, మనం చెప్పుకున్నాం కదా, ఎక్స్క్లూజన్ ఆఫ్ మిడిల్స్ అని లా చెప్పుకున్నాగా రూల్, దాని ప్రకారం. సో ఆర్గ్యుమెంట్స్ కెన్ బి వ్యాలిడ్ ఆర్ ఇన్వాలిడ్, సౌండ్ ఆర్ అన్సౌండ్, స్ట్రాంగ్ ఆర్ వీక్. ఇవన్నీ ఈ మూడు రకాలుగా మనం వీటిని చెప్తాం, వ్యాలిడ్, ఇన్వాలిడ్, సౌండ్, అన్సౌండ్, స్ట్రాంగ్ ఆర్ వీక్. ఫ్రమ్ టూ నెగటివ్ ప్రెమైసెస్ నో కంక్లూజన్ ఇస్ పాసిబుల్. ఇది తర్వాత మనం చదువుతాము. టూ నెగటివ్ ప్రెమైసెస్ నుంచి మనం చేయలేము, ఎందుకంటే టూ నెగటివ్ ప్రెమైసెస్ అంటే ఇప్పుడు ఆల్ పీపుల్ ఆర్ నాట్ గుడ్, ఆల్ విమెన్ ఆర్ నాట్ పీపుల్, ఏమొస్తుందండి? ఇప్పుడు ఆల్ పీపుల్ ఆర్ నాట్ గుడ్, ఆల్ విమెన్ ఆర్ పీపుల్ అంటే ఆల్ విమెన్ ఆర్ నాట్ గుడ్ అనే కంక్లూజన్ వస్తుంది. ఆల్ పీపుల్ ఆర్ నాట్ గుడ్, ఆల్ విమెన్ ఆర్ నాట్ పీపుల్ అన్నాం అనుకోండి, ఇందులో కంక్లూజన్ వచ్చే అవకాశం లేదు అనమాట. సో ఫ్రమ్ టూ నెగటివ్ ప్రిమైసెస్ మీన్స్ ఇట్ క్యాన్ బి పర్టికులర్ ఆర్ యూనివర్సల్, బట్ నెగటివ్, రెండు ప్రిమైసెస్ కూడా నెగటివ్ అలా ఉంటే యూ కెనాట్ డ్రా ఏ కంక్లూజన్ దేర్. ఇఫ్ వన్ ప్రిమైజ్ ఈజ్ నెగటివ్, ది కంక్లూజన్ మస్ట్ బి నెగటివ్. అది ఒక ప్రిమైజ్ నెగటివ్ అయితే కంక్లూజన్ నెగటివ్ లో ఇస్తాం మనం. ఇవన్నీ ఎగ్జాంపుల్స్ తర్వాత చూద్దాంలేండి. ఇఫ్ ది కంక్లూజన్ ఈజ్ నెగటివ్, వన్ ప్రిమైజ్ మస్ట్ బి నెగటివ్, ఇట్ ఈస్ అదర్వైజ్. టూ పర్టికులర్ ప్రిమైజెస్ ఈల్డ్ నో వ్యాలిడ్ కంక్లూజన్, అంటే సమ్ పీపుల్ ఆర్ గుడ్, సమ్ విమెన్ ఆర్ పీపుల్. దీని నుంచి ఏం చెప్తారు మీరు? ఈ సమ్ములు అనేవి ఎప్పుడు కూడా మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఐఓల్లో సమ్ములు అనే దాని పరిమాణం ఒకటి కాకపోవచ్చు. ఈ సమ్ వేరు, ఈ సమ్ వేరు, కొందరు అంటే ఈ కొందరు టోటల్ గా వేరు కావచ్చు. అంచేత యూ కెన్ నెవర్ టేక్ ఏ డెసిషన్, మనం చెప్పుకున్నాం అది. అంచేత ఏంటంటే మనం ఓకి, అందుకనే ఓ ఎక్కడైతే ఇన్వాల్వ్ అయిందో మీరు ఎప్పుడు కూడా ఓకి వెన్ డయాగ్రామ్ తో కూడా మీరు కంక్లూజన్ కనుక్కోలేరు అని చెప్పుకున్నాం. అందుకని ఇక్కడ ఏమంటే టూ పర్టిక్యులర్ ప్రిమైసెస్ ఉంటే దే ఈల్డ్ నో వ్యాలిడ్ కంక్లూజన్. అది రెండు ఐలున్నా కూడా అంతే, రెండు ఐలున్నా అంతే, రెండు ఓలు ఉన్నా అంతే, ఒక ఐ ఒక ఓ ఉన్నా అంతే. సో ఇఫ్ ఎనీ వన్ ప్రిమైస్ ఈస్ పర్టికులర్, దెన్ ది కంక్లూజన్ మస్ట్ బి పర్టిక్యులర్. అంటే ఒక దాంట్లో ఇచ్చిన రెండు ప్రిమైసెస్ రెండు ఆల్ అని ఉంటే, అంటే రెండు యూనివర్సల్ అయితే ది కంక్లూజన్ ఇస్ ఆటోమేటికల్లీ యూనివర్సల్. ఇందాక నేను మీకు లాస్ట్ లో మొదట్లోనే ఒకటి జనరల్ గా చూపించాను చూడండి, ఒక టేబుల్. అందులో రెండు ఏలైతే ఆన్సర్ ఏది వస్తుంది? ఏనే వస్తుంది. ఒకటి ఏ ఒకటి ఏ అయితే ఆన్సర్ ఏమొస్తుంది? ఆన్సర్ ఏనే వస్తుంది. ఇట్లా అది కూడా ఒక టేబుల్ రాసి చూపించాను నేను ఫస్ట్ లోనే. సో అందులో దాని ప్రకారం మీరు చూసుకుంటే ఇఫ్ ఎనీ వన్ ప్రిమైస్ ఇస్ పర్టికులర్, దెన్ ది కన్క్లూజన్ మస్ట్ బి పర్టికులర్ అని వస్తుంది. తర్వాత మనం వీటిల్లో ఈ స్టేట్మెంట్స్ లో రెండు రకాల స్టేట్మెంట్స్ చెప్తాం, కానోటేషన్స్ అండ్ డినోటేషన్స్ అనే. కానోటేషనల్ స్టేట్మెంట్స్ అండ్ డినోటేషనల్ స్టేట్మెంట్స్. కానోటేషనల్ స్టేట్మెంట్ అంటే, కానోటేషన్ అంటే ఏమిటంటే మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, డినోటేషన్ మీన్స్ మన తెలుగులో మనకు తెలిసిన మాటలుగా అభిధ. వాట్ ఈజ్ ది డిక్షనరీ మీనింగ్ ఈజ్ ది డినోటేషన్. అంటే ఒక మాటకి మనం ఒక అర్థం తీసుకున్నప్పుడు అది ఎగ్జాక్ట్ గా డిక్షనరీలో ఉన్న మీనింగ్ తీసుకుంటే దాన్ని డినోటేషన్ అని అంటాం. కానోటేషన్ అంటే వ్యంగ్యము అనమాట. అంటే
నాట్ ది డిక్షనరీ మీనింగ్, అంటే నాట్ వాట్ అపియర్స్ దేర్. ఇట్ ఈస్ ఇండికేటివ్ ఆఫ్ ఆర్ ఇట్ ఈస్ సజెస్టివ్ ఆఫ్ సంథింగ్ ఎల్స్. ఇదేనే కదా మనం వ్యంగ్యం అంటాం. అంచేత కనోటేషన్ అంటే వ్యంగ్యం అని గుర్తుపెట్టుకోండి. ఈ వ్యంగ్యం కెన్ బి గ్రామాటికల్లీ ఎక్స్ప్రెసివ్ కావచ్చు, లాజికల్లీ ఎక్స్ప్రెసివ్ కావచ్చు. అది అంచేత దాన్ని కనోటేషన్ అంటే వ్యంగ్యం, డినోటేషన్ అంటే ఇది. ఇంతవరకు మనం చదువుదామండి. ఇవాళ ఇక్కడికి స్టాప్ చేద్దాం మనము. తర్వాత ఏమిటంటే టైప్స్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ లోకి వెళ్దాం. ఇప్పుడు ఆర్గ్యుమెంట్స్ చెప్పుకున్నాం మనం. ఆర్గ్యుమెంట్స్ యొక్క వ్యాలిడిటీ, ఇన్వాలిడిటీ, స్ట్రాంగ్నెస్, వీక్నెస్ ఇలాంటివి చెప్పుకున్నాం మనం. ఇప్పుడు అసలు ఆర్గ్యుమెంట్స్ లో ఎన్ని టైప్స్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి, దీన్ని బట్టి మనకి తర్వాత రిలేషన్స్ వస్తాయి అన్నమాట. అంచేత ఇది మనం నెక్స్ట్ క్లాస్ లో మనం రీడ్ దిస్ అండి. ఇవాళకి ఎక్కడికి స్టాప్ చేద్దాం. సరేనండి, క్లోజ్ చేసేస్తాను. థ్యాంక్ యూ. రైట్.